హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు కుండ చికెన్ బిర్యానీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా. ముందుగా దీనికోసం 300 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న కుండకి సరిపడే మెజర్మెంట్స్కి నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ పుదీనా, 1 స్పూన్ కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకైనా కలుపుకోవాలండి. ఎందుకంటే నేను చికెన్ని మ్యారినేట్ చేయడం లేదండి. ఒక 5 మినిట్స్ కలిపేసి పాట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ చికెన్ని కుండలో పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా కుండలో అంతా ఈ విధంగా వేసుకోవాలండి. మళ్ళీ నేను కుండలో కూడా ఏమీ ఆయిల్ యాడ్ చేయకుండానే వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వేసానండి. నేను 5 ఆనియన్స్ని కట్ చేసి వేయించి పెట్టానండి. ఆయిల్లో వేయించి పెట్టాను. ఇప్పుడు 1 స్పూన్ యాడ్ చేశాను. 300 గ్రామ్స్ చికెన్కి 300 గ్రామ్స్ రైస్ని శుభ్రంగా కడిగి ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టానండి. ఇప్పుడు ఈ రైస్ని ఒక గిన్నెలోకి తీసుకొని 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 4 ఇలాచీలని వేసుకోవాలి, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 బగారా ఆకులు వేసుకొని టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి కవర్ చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మరొక ప్రక్కన చికెన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఇవి ఉడకడానికి ఒక 10 మినిట్స్ అయినా పడుతుందండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామా. ముందుగా రైస్ చూద్దామండి. రైస్ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. అన్నం కొద్దిగా పలుకుగానే ఉండాలండి. వాటర్ ఏం తీసేయని అవసరం లేదండి. ఇలానే ఉండనివ్వాలి. ఓకేనండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ని చూద్దాం. చికెన్ చూడండి, ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి. అది కుండ కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. చికెన్ కూడా హాఫ్ బాయిల్డ్ అయింది కాబట్టి ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. ఎందుకంటే ఈ విధంగా మనం హాఫ్ బాయిల్ చేసుకొని రైస్ యాడ్ చేయడం వలన చికెన్ చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ చికెన్ మీద మనం కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. కొద్ది కొద్దిగా రైస్ యాడ్ చేసుకుంటూ చూడండి, ఈ విధంగా రైస్ యాడ్ చేసుకుంటూ దీని మీద పుదీనా, కొత్తిమీరని వేసుకోవాలండి. నేను టోటల్గా 1.5 కప్ కొత్తిమీర, 1.5 కప్ పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు మరొక లేయర్గా ఆనియన్స్ని, వేయించిన ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. పైనుండి మరొక లేయర్గా రైస్ని యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, వేయించిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ వరకు గీని యాడ్ చేస్తున్నానండి. ఈ గీ వలన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామా. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఈ విధంగా రెడీ అయిన ఈ కుండ బిర్యానీని వెంటనే సర్వింగ్ బౌల్లోకి మార్చుకోకుండా ఒక 10 మినిట్స్ అయినా మూత పెట్టి వదిలేయాలండి. 10 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి మార్చుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత బిర్యానీని సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం. ముందుగా పాట్ని ఈ విధంగా సర్వింగ్ బౌల్లో పెట్టేసి ఈ విధంగా చేతితో కదిలించిన తర్వాత నెమ్మదిగా ఇలా ఓపెన్ చేయాలండి. చూడండి, బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదండి. ఈ కుండ బిర్యానీని లెమన్స్, ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఫ్రై చేసి వేసిన ఆనియన్స్ని కూడా నేను 2 స్పూన్స్ ఆయిల్తోనే వేయించానండి. డీప్ ఫ్రై చేయలేదు. ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయకుండానే బిర్యానీ కూడా రెడీ అయిందండి. ఓకేనండి, కుండ బిర్యానీ ఎంతో టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే రెడీ అయిందండి.
పిల్లలు కూడా ఎంతో ఇష్టపడే టేస్ట్తో ఈ విధంగా బిర్యానీ చేసుకుంటే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇష్టంగా తింటారండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.